అమ్మాయిలందరూ అనసూయని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు అడుగు తింటానికా? ఇట్లాంటి బట్టలు వేసుకోమనా? ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు? ఎందుకు చెప్పు? మొక్కల మీద దిగొచ్చింది సనాతన ధర్మానికి. మేము కూడా ఇంకా నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మేము అనసూయ గారి అభిమానులము. అభిమాని కాదు, వాడు పెద్ద మెంటలోడు. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. దౌడలు వలగొడతాను అటు ఇటు మాట్లాడినావు అంటే. సనాతన ధర్మం గురించి మాట్లాడితే నాలుగ చూస్తా ఎదవా. అంటే నన్ను వెధవ అనేస్తారా? మళ్ళీ ఒక్కడేస్తా కొడుకా. నన్ను చెత్త మొహమడా. మర్యాదగా మాట్లాడు. అట్టంటప్పుడు నన్నెందుకు రమ్మన్నావు? అనసూయ కడ్రాయర్తో వస్తుందిరా. నీకు మూడు వస్తుందా రాదా? డౌట్ వచ్చే ప్రశ్నలు నన్నే అడగదని చెప్పానా? డైరెక్ట్ గా అడిగితే ఎలా చేస్తావు? ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కంట్రోల్ లో ఉంటదా ఉండదా అది నాకు చెప్పు. ఉండదు. ఎంతగా అడిగి ఉందంటారా లేదంటారా? అది కిక్ వస్తుంది. అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ పాయింట్ ఈడో ఈడో టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద. ఇక్కడ పాయింట్ ఈడో ఈడో టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద. అన్సూయన్ భయమన్. హైపోథెటికల్ క్వశ్చన్. అనసూయ అనేటువంటిది ఒక సాధారణ గృహిణి కాదు. కొద్దిగా సేపు అవుతారు దేవత అంటాడు వీడు. ఏంటి మమ్మీ ఎవడీడు? అది ఫ్రీ షో చూపిస్తుంది కాబట్టి నీకు దేవత. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. నీ పెళ్ళానికయ్యి సమానమే ఉండాలి. నీ పెళ్ళానికైరా నీ పెళ్ళానికైరా రా, ఇంత డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్ పట్టుకొని నన్ను రాటవా? ఆయన రాశి ఫలాలు పంచాంగం చెప్పి ఒక పంతులు గారు ఆయన. పండ్లున్న కాయకే రాళ్ల దెబ్బలు అనే సామెత ఒకటి ఉంది. పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళతోటి లెక్కున్నావు. నువ్వు రాశిగారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అవి రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. రాశి ఫలాల్లో నేను లేను. చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? అవి రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. సిగ్గా మన ఫేస్ కి అది కూడానా? రోజా గారు ఈవిడ జోకేస్తే రోజా గారు నవ్వారు అని నవ్వుతా సిగ్గు లేకుండా. రాశి గారి ఫలాల గురించి గారులోనే ఉన్నా. కేవలం రాశి గారి ఫలాలు అని అన్నందుకు ఎటువంటి తప్పు లేదు అందులో. లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? అందులో 100% ఎటువంటి తప్పు లేదు. ఆ స్క్రిప్ట్ శేఖర్, నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? అనసూయ ఉంటే దాని ఇంట్లో పని చేయి, దాని ఇంటికి పో, దాని దగ్గర పియ్యాల. ఈ ఊళ్ళో ఉన్న లెటర్లన్నీ కాంట్రాక్ట్ తీసుకుని నా చేత క్లీన్ చేయించాలనే